ఇది అత్యంత కాశీ విశాలాక్షి అమ్మవారు ఒక శక్తిపీఠం. ఇక్కడ రెండు మూర్తులు ఉంటాయి. ఒకటి చిన్నదిగా వెనకాల ఉంటుంది, అది ఆది విశాలాక్షి అమ్మ అని పిలుస్తారు. ఇది ప్రాచీనమైనది, అసలైనది, మూల విరాట్గా భావిస్తారు. ముందున్న పెద్ద విగ్రహం తర్వాత కాలంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారని చెప్తారు. వెనకాల చిన్నదిగా ఉంటుంది, అది ముఖ్యమైన విగ్రహం. తర్వాత మనం డుండి గణపతికి వెళ్దాం. ఆ గణపతిని దర్శించుకోవటం మాకైతే చాలా కష్టమైంది. గేట్ నెంబర్ 1 నుంచి విశ్వనాథుడి దర్శనం చేసుకోవడానికి పెద్ద క్యూ ఉంటుంది. ఏ సందులోంచి వెళ్ళినా కూడా మనకి పోలీసులు ఆపుతూనే ఉన్నారు ఆ దిండి గణపతికి చూడటానికి. మనం గూగుల్లో చూపిస్తే ఒక 200 మీటర్స్ 100 మీటర్స్ అని చూపిస్తుంది. ఏ గేట్లో నుంచి వెళ్ళినా, ఏ సందులో నుంచి వెళ్ళినా, కానీ అక్కడ పోలీసులు ఆపుతున్నారు. మెయిన్ విశ్వనాథుల లైన్ ఏమైనా చాలా పెద్దగా ఉంది. ఆ లైన్లో నుంచొని వచ్చి దిండి గణపతిని దర్శనం చేసుకోవాలని చెప్తున్నారు. అలా మేము రాత్రి పూట వెళ్ళాం. ఫోన్లే రష్ లేకపోతే దర్శనం చేసుకోవచ్చు. పొద్దున 3 నుంచే బాగా లైన్ క్యూ ఉంటుందని రాత్రిపూట దర్శనానికి వెళ్ళాం. కానీ అప్పుడు కూడా క్యూ ఉంది, పోలీసులు ఆపేశారు, మీరు ఇక్కడి నుంచి దర్శనం చేసుకోకూడదు అని. కాశీ క్షేత్రం దర్శనం చేసుకుంటే కంపల్సరీ దిండి గణపతిని దర్శనం చేసుకోవాలి. అప్పుడే కాలభైరవుడు దిండి గణపతి కలిపి డిస్కషన్ చేసుకుంటారు అనేది మన పాపాల గురించి అని ఉంది క్షేత్రంలో. అవి ఎలా వెళ్ళాలా అని అనుకుంటుంటే అక్కడ ఒక అతను మనిషికి 200 ఇవ్వండి, లైన్ లేకుండా మిమ్మల్ని ఈజీగా దిండి గణపతి దర్శనం చేయిస్తాను అన్నాడు. సరే ఎలాగైనా సరే చేసుకోవాలి, 2 సార్లు వెనక్కి వెళ్ళిపోయాము అనుకొని ఆ అబ్బాయికి డబ్బులు ఇస్తే, ఆ అబ్బాయి అన్నపూర్ణ అమ్మవారి గుడిలో 2 గేట్లు ఉన్నాయి, ఆ 2వ గేట్ నుంచి తీసుకెళ్ళి దర్శనం చేయించాడు. ఇదే దిండి గణపతి, దర్శించుకోండి. అక్కడి నుంచి అన్నపూర్ణ అమ్మవారికి ఇలా రైట్ సైడ్ వెళ్ళంగానే ఇదే అన్నపూర్ణ అమ్మవారి గుడి. మేము అన్నపూర్ణ అమ్మవారిని గుడిలో దర్శనం చేసుకున్నప్పుడు ఇటు ఇంకో ద్వారం ఉంటుందన్నమాట, లెఫ్ట్ సైడ్ నుంచి చూశాను. కానీ అక్కడి నుంచి ఎంత దూరం ఏంటి అనేది తెలియక మేము మళ్ళీ అలా చేయాల్సి వచ్చింది. అది అన్నపూర్ణ అమ్మవారి దర్శనం. అది చేసుకున్న తర్వాత మేము కేదార్ ఘాట్కి వచ్చాం. ఇక్కడ కేదార్ ఘాట్కి ఎదురుకుండానే గౌరీ కేదారేశ్వర మందిర్ ఉంటుంది. అది కూడా కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి. కేదారేశ్వర్ చూడలేని వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే అంతే పుణ్యం దొరుకుతుంది అని చెప్పి మన కాశీఖండంలో చెప్తారు. ఇక్కడ కూడా ఈ కాశీలో కూడా 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అన్నీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. కాశీ ఒక్క చోటుకి వెళ్ళినా కూడా అన్ని లింగాలు అక్కడే ఉంటాయి. అలా కొంచెం దిండి గణపతి దర్శనం కొంచెం ఇబ్బంది అయింది. మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చి తీసుకుంటా అంటే అక్కర్లేదు. అన్నపూర్ణ అమ్మవారి దగ్గర ఎక్కువ పెద్దగా రష్ ఉండదు. అన్నపూర్ణ అమ్మవారిని దర్శనం చేసుకొని లెఫ్ట్ సైడ్ ఇంకో గేట్ ఉంటుంది, అక్కడ క్యూ కనిపిస్తూనే ఉంటుంది. ఆ క్యూలోంచి కొంచెం వెనక్కి వస్తే మనకి దిండి గణపతి కనిపిస్తుంది. ఆ దిండి గణపతి దర్శనం కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత మనం 4.2 కిలోమీటర్స్ దూరంలో సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆయన కష్టాలని తొలగిస్తాడని అనే అర్థం. భక్తుల జీవితంలో బాధల్ని, ఆటంకాలని, భయాల్ని తొలగించి దైవంగా ఇక్కడ ఆరాధిస్తారు. ఇది 4.2 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఆటోలు చేసుకొని వెళ్ళచ్చు. ఈ కాశీ రోడ్లన్నీ బాగా రష్ ఉన్నాయి. మేము సోమవారం కూడా ఉన్నాము. ఆ సోమవారం బాగా రష్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ థిల్ బండార్ మహాదేవ్ టెంపుల్ అని వస్తుంది. ఇదేంటంటే నువ్వు గింజంతా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందట ఈ గుళ్ళో. చాలా పెద్ద లింగం ఉంటుంది. ఆ పక్కన చుట్టూరా బార్డర్స్ కడతారు కదా, ఆ బార్డర్స్ ప్రతి సంవత్సరం అది పెరిగినప్పుడు దాన్ని కూడా పెంచుతారట. ఈ గుడి కూడా దర్శనం చేసుకోండి, చాలా విశేషమే. ఇంకోటి ఏంటంటే కాశీలో ఎక్కడ చూసినా లింగాలే కనిపిస్తాయి. ప్రతి లింగానికి ఒక కథ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఎన్ని రోజులున్నా సరిపోదు. అందుకే 9 రాత్రులు అక్కడే ఉండండి అని చెప్తారు. ఎందుకంటే అన్ని గుళ్ళు, అన్ని విశేషాలు ఉన్నాయి. ఇది కూడా తిల్ బండారని నువ్వు గింజంత పెరుగుతుందట. ఇది కూడా దర్శనం చేసుకోండి. ఇది చాలా ఈజీ. కేదార్ ఘాట్కి నంది సర్కిల్కి మధ్యలో ఉంటుంది. అక్కడ వాడిని అడిగితే చాలా దూరం అండి అని ఆటో వాడు డబ్బులు తీసుకుంటారు.
ఆటో వాళ్ళని మాత్రం జనరల్గా నమ్మవాకండి, హాయిగా రిక్షాలో వెళ్ళండి. ఇది ఈవినింగ్ మనకి కాశీ అంటేనే ఘాట్స్, అన్ని ఘాట్స్ 84 ఘాట్స్ ఉంటాయి టోటల్. చక్కగా బోట్ బుక్ చేసుకొని వెళ్ళచ్చు. షేరింగ్లో అయితే మనకు తక్కువ పడుతుంది, పర్ హెడ్ 100 రూపీసే తీసుకుంటారు. మనకి 60 ఘాట్స్ అని, 35 ఘాట్స్ అని, 40 ఘాట్స్ అని వాళ్ళ లెక్కలో కొన్ని ఘాట్స్ చెప్తారు. వాటి కథలు కూడా చెప్తారు, అక్కడ ఇంపార్టెన్స్ గురించి చెప్పి బోట్లో అన్నీ తిప్పి మనల్ని లలితా ఘాట్ దగ్గర పెడతారనమాట. దగ్గరగా ఆ లలితా ఘాట్లో కూడా హారతి ఇస్తారు. మెయిన్ ఏంటంటే దశాశ్వమేధ్ ఘాట్లో హారతి చాలా బాగుంటుంది, బాగా ఇస్తారు. కాకపోతే అక్కడ బాగా రష్ పెరిగిపోతుందని మనకి ఇక్కడ లలితా ఘాట్లో కూడా ఇస్తారు. ఈ లలితా ఘాట్ అనేది మెయిన్ శివాలయానికి, విశ్వనాథ టెంపుల్కి మెయిన్ కారిడోర్ ఉండే ప్లేస్ అనమాట. ఈ లలితా ఘాట్లో కూడా ఇస్తున్నారు. ఇక్కడే ఈవినింగ్ కూడా లేజర్ షో కూడా జరుగుతుంది. ఈ లలితా ఘాట్లో మనం హారతి చూసుకొని మామూలుగా ఈ హారతి అయిపోగానే, గంగా హారతి అయిపోగానే లేజర్ షో స్టార్ట్ అవుతుందట ఈ లలితా ఘాట్ నుంచి. అందుకని ఇక్కడ లలితా ఘాట్లో కూడా హారతి చూడటానికి చాలా రష్ ఉంది. మేము బోట్లో అన్ని ఘాట్లు చూసుకొని ఈవినింగ్ 6:30 కల్లా తీసుకొచ్చి లలితా ఘాట్ దగ్గర డ్రాప్ చేశారు. బాగుంది ఘాట్లలో తిరగటం, ఈవినింగ్ చాలా హాయిగా అనిపించింది. ఇదే గంగా హారతి ఇస్తున్నారు. తర్వాత పైకి వెళ్తే భారత్ మాత టెంపుల్, కొన్ని టెంపుల్స్ ఉంటాయి. లేజర్ షో కూడా స్టార్ట్ అవుతుందని అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. తర్వాత మేము పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అస్సీ ఘాట్ దగ్గర ఎర్లీ మార్నింగ్ 4:30కి అక్కడ కూడా గంగా హారతి ఇస్తారు. అక్కడికి పొద్దున్నే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 5 అయింది, 5కే తెల్లవారిపోయింది. ఆ అస్సీ ఘాట్ దగ్గర హారతి చూసుకొని ఒక బోట్ మాట్లాడుకున్నాం. అక్కడ గంగా స్నానం చేద్దామంటే కొంచెం వాటర్ అంత ఇదిగా లేవు. ఒక బోట్ మాట్లాడుకొని అవతల పక్కకి వెళ్ళి అక్కడి నుంచి గంగా స్నానం చేసుకొని వాటితో మాట్లాడాము. మిగతా ఘాట్స్ కూడా ఎర్లీ మార్నింగ్ బాగుంటాయి కాబట్టి మిగతా ఘాట్స్ కూడా తిప్పి కేదార్ ఘాట్ దగ్గర మా రూము, ఆ కేదార్ ఘాట్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాము. మేము అక్కడ అస్సీ ఘాట్లో గంగా స్నానం చేసాం. కాశీ యాత్ర అంటే కంపల్సరీ గంగలో స్నానం కూడా ఉండాలి కదా, చెయ్యాలి. అందుకని मचलती हुई हवा में छम छम हमारे संग संग चले गंगा की लहरें। मचलती हुई हवा में छम छम हमारे संग संग चले गंगा की लहरें।